సార్ మేము డిఎస్సి నిరుద్యోగులము. మేము 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాము. వాళ్ళు 2019 నుంచి నవంబర్ నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. 15,000, 20,000, 23,000 అంటూ చెబుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఏ రోజు ఇవ్వడం లేదు. ఇద్దో ఇస్తున్నాం త్వరలో, త్వరలో అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చారు. మేము 10,00,000 మంది ఉన్నాం. 10,00,000 మంది ఉంటే 61,000 మాత్రమే ఇచ్చారు. 61,000లో కూడా 2,000 కేవలం కర్నూలుకు మాత్రమే ఇచ్చారు. దీనికి కూడా మెగా డిఎస్సి అని చెప్తున్నారు. సజ్జల గారిని అడిగితే అసలు డిఎస్సి ఎందుకు అని ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మాకు సలహాలు ఇచ్చేది, వీళ్ళ ఇచ్చేది. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇది ఇవ్వడం నాలుగోసారి మేము ఇచ్చాము. ఇప్పుడు కూడా పోతే డోంట్ రిప్రజెంట్ ద స్టేట్ అన్నారు. దానికి అర్థం మాకైతే అర్థం కాలేదు. మేము కాకపోతే ఇంకెవరు సార్ రిప్రజెంట్ ఇచ్చేది? మొదటి పౌరులు కలెక్టర్ గారే కదా, మా విన్నపం వాళ్ళకే కదా, ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. ఖచ్చితంగా కేవలం ఇస్తాము, టిక్కు పెడతారు, పక్కన పెడతాం. మాది లేదు. అందుకే మేము ఈ రోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. మాకు 3 అన్యాయాలు జరిగాయి. ఒకటి 62 సంవత్సరాలు పెంచడం. ఎవరు అడిగారు సార్ 62 సంవత్సరాలు పెంచమని? ఎవరన్నా ఉద్యోగులు ఎవరైనా కానీ అడిగారా? లేదు. కేవలం రిటైర్డ్ పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాలు పెంచారు. తర్వాత 1998, 2008 డిఎస్సి వాళ్ళు ఎవరు అడిగారు సార్? అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ కోర్టు పరంగా వాళ్ళకి ఇవ్వాలంటే తెలంగాణలో ఎందుకు ఇవ్వలేదు? మేము ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ తీరు కానీ మేము ఖండిస్తున్నాం. ఎంత నిర్లక్ష్యంగా అంటే మేము విన్నపించుకుంటా అంటే ఏడుస్తూ చెప్తుంటే మేడం గారు ఏమంటున్నారంటే డోంట్ రిప్రజెంట్ ద స్టేట్. మాకెందుకు చెప్తున్నారు? సరే ఏం చేయాలి? మేమేం చేయాలి అంటే మేమేం చెప్తాం సార్? ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అది కూడా ఈ రోజు స్పందన కార్యక్రమం ఉంది. స్పందనలో మాకు మా పరంగా స్పందన కరువైంది. ఇది 4గోసారి మేము ఇవ్వడము. దయచేసి మా బాధలు వినండి. మేము మీ కుర్చీని కదిలించే సత్తా మాకు ఉంది. సీఎం గారు మా రీడింగ్ చైర్లు దెబ్బకు మీ కుర్చీ ఖచ్చితంగా కదులుతుంది. మేము హెచ్చరిస్తున్నాం. ఆడుకోవడం లేదు, మేము హెచ్చరిస్తున్నాం. మేము రోడ్ల మీదకి వచ్చాం. 5 సంవత్సరాల నుంచి మేము చదువుతూనే ఉన్నాము. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? మా ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్తాం? మేము ఇంటికి పోలేము. 3 రోజుల నుంచి సార్, 3 రోజుల నుంచి ఇంట్లో వాళ్ళ కాల్స్ మేము ఎత్తడం. ఏం చెప్తాం సార్? డిఎస్సి వస్తుంది అనుకుంటే మేము ఎట్లా సార్ మేము చెప్పేది? మేమేమైపోవాలి? మా 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 బా మా బాధని వినడానికి కూడా మేడం గారు సిద్ధంగా లేరు. మేము 4 సార్లు ఇచ్చినాం ఇంతవరకు అంటున్నా మా బాధని ఆమె వినే పరిస్థితుల్లో లేరు. ఎలాగైనా సరే మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు కూడా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము సార్.